దేవుని చేతిలో మానవ హృదయాలు ఉన్నాయి. వారు ఎంత హృదయాన్ని కఠినపరుచుకున్నప్పటికీ కూడా, మూఢత్వానికి అప్పగించుకున్నప్పటికీ కూడా, మొండితనముతో ఉన్నప్పటికీ కూడా, వారి పక్షముగా ఎవరో ఒకరు దేవుని సన్నిధానములో విజ్ఞాపనకర్తలుగా ఉన్నట్లయితే, ఆ విజ్ఞాపనకర్తల యొక్క ప్రార్థన బట్టి ఆ కఠిన మూఢత్వంతో కూడిన బండబారిన హృదయాల్ని దేవుడు బద్దలు చేయటం ప్రారంభిస్తాడు. వారు హృదయాల్ని దేవుడు బద్దలు చేయటం అంటే మెత్తని మనసునిచ్చి ఆ కఠిన హృదయాన్ని ప్రభు తీసివేస్తాడు. అమ్మ చెప్పే మాటని పెడచెవిని పెట్టే ఆ యొక్క తత్వము వారిని విడిచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మెత్తని మనసు దేవుడిచ్చాడు కాబట్టి. ఒక స్పాంజ్ మెత్తగా ఉంటుంది, అది దేనిలో వేస్తే దాన్నే పీల్చుకుంటుంది. ఆ విధంగా జ్ఞానాన్ని ఆపాదించుకునే విధంగా, వివేకాన్ని ఆపాదించుకునే విధంగా, తల్లిదండ్రుల యొక్క, పెద్దల యొక్క, హితబోధకుల యొక్క బోధని, ఉపదేశాన్ని స్వీకరించే మంచి మనస్సు దేవుడు మన బిడ్డలకు దయచేయునుగాక.